పై అధికారులకి మరి ఇప్పుడు తెలియజేయడం జరుగుతున్నది. అల్లూరు జిల్లా గూడెం మండలం దార్కొండ పంచాయతీ ములసల వీధి గ్రామం. మరి మాకు రోడ్డు ఇప్పుడు 2017లోని మరి శాంక్షన్ అయ్యి మరి ఆగిపోయింది. మరి తీసుకున్న కాంట్రాక్ట్ కూడా మరి వెనకబెట్టేసాడు. దానిలోని మేము గవర్నమెంట్ కూడా పొందన చేస్తారని కోరుతున్నాం. మా ఊరు దార్కొండ పంచాయతీ ములసల వీధి గ్రామం. ఇప్పుడు వచ్చి 2017 నుండి రోడ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు వచ్చి రోడ్డు పూర్తి కాలేదు. మెటలేసి అగ్గేసాడు, కలవాట్లు లేవు, ఏవి లేవు. ఏమైనా అవసరంగా వెళ్దామంటే బైకులతో అవ్వట్లేదు, బండ్లు వెళ్ళడానికి అవ్వట్లేదు. అందరికీ నా నమస్కారం. ఈరోజు ములసల వీధి గ్రామం అంటేనే ఒక మారుమూల ప్రాంతం లాగా ఉంది. ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ఇంత డెవలప్ అని అంటున్నారు, కానీ మా రోడ్డు శాంక్షన్ అయ్యి 2017 నుండి శాంక్షన్ అయింది, కానీ ఇప్పుడు దాకా కాంట్రాక్టులు నిర్లక్ష్యం వల్లనే మాకు ఏది చేసినా. ఇంతకుముందు కలెక్టర్ గారి దగ్గరికి మేము 2 సార్లు నెంబర్నా కూడా ఇవ్వడం జరిగినా సరే కలెక్టర్ గారు మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళి ఇవ్వగానే మా దగ్గర ఏం లేదు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అది చెప్పగా తర్వాత కూడా మేము మళ్ళీ కలుసుకోవడం జరిగింది. ఇక్కడ పక్కనే టోర్నమెంట్ పెట్టారు. అక్కడే టోర్నమెంట్ పెట్టగా వెళ్ళి కలెక్టర్ గారితో మళ్ళీ నెంబర్న ఇచ్చాం, వినతి పత్రం చూస్తానన్నారు. కానీ ఇంతవరకు కలెక్టర్ గారు చూసేది లేదు, మా ఊరికి రోడ్డు వచ్చేది లేదు. దీనికోసం అనేది ప్రభుత్వమేనా దీనికి వెంటనే స్పందించి మా రోడ్డు ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని నేను తెలియజేస్తున్నాను. అలాగే మా ఇప్పుడు చాలా జబ్బులతో కూడా అయినా సరే దారకొండ పిహెచ్సికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణంగా మా ప్రభుత్వం కూడా దీనికి వెంటనే స్పందించి మాకు ఈ రోడ్డు తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అలాగే అని ఈ బ్రిడ్జులు ఉన్నాయి, కలవట్లు ఉన్నాయి, ఇవన్నీ ఏది కూడా లేదు. కాంట్రాక్టర్ వచ్చేసి ఇది చేస్తాం అది చేస్తాం అంటానే ఉన్నాడు. కానీ అప్పుడు నుండి ఇప్పుడు దాకా కూడా ఏ శాంక్షన్ అయింది కానీ ఎవరు వచ్చి చేసేది లేదు. మేము ఏదైనా అధికారుల దగ్గరికి వెళ్తే కానీ అవ్వదనుకుంటే వాళ్ళు వస్తున్నారు, అధికారులు అయితే మేము చేసేస్తాం అంటున్నారు. కానీ ఇప్పుడు దాకా కూడా ఏ రోడ్డు శాంక్షన్ లేదు. మెట్లు పోసి బూడిద పోస్తానన్నాడు, బూడిద కూడా పోయలేదు, అలాగే ఉండిపోయింది. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వానికి కూడా మేము ఎన్నోసార్లు తెలియజేసాం. ఇలా పంచాయతీ సెక్రటరీకి తెలియజేయడం కూడా జరిగింది. అయినా పంచాయతీ సెక్రటరీ నేను పైకి తెలియజేస్తానంది. అయినా ఇప్పుడు దాకా మనకు ఏది చేసేలేదు. ఈ మధ్యలో మళ్ళీ ఈ నెల పోయిందంటుకో వర్షాకాలం వస్తే మరీ ఇబ్బందిగా వస్తుంది. దాని కారణంగా మనకు మార్కెట్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది, పిహెచ్కి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంది. అలాగే ఏది కారణమైనా సరే చాలా బాధగా ఉంది. దీనికోసం తక్షణమే కలెక్టర్ గారు అటు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళైనా సరే తొందరగా స్పందించి ఈ రోడ్డు కోసం చేస్తే బాగుంటుందని మా గ్రామస్తులు కూడా కోరిక చూపుతున్నారు. కోరిక మేరకు ఎంతో ఇబ్బందులు పడుతున్నా ఇంతవరకు కూడా ప్రభుత్వం శాంక్షన్ చేసినా సరే ఇక్కడ ఈ కాంట్రాక్టులు తీసుకున్న వల్లే నిర్లక్ష్యంగా ఉంది. దీని కారణంగా మనకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ములసల వీధి అంటే దారకొండ మెయిన్ రోడ్ నుండి 2 కిలోమీటర్లే ఉంది. 2 కిలోమీటర్లకు కూడా శాంక్షన్ ఈ రోడ్ చేయలేకపోతున్నారు. దీని కారణం ఏంటో తెలియదు. ఈ ఎవరి వల్ల ప్రాబ్లమో మాకైతే తెలియదు. గ్రామస్తులు అయితే మాకు ఎప్పుడు రోడ్ అవుతుందని అలాగా చూస్తూనే ఉన్నారు. కానీ తరాలు గడిచిపోతున్నాయి. 2017 నుండి అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఎందుకు ఈ స్పందించట్లేదు. ఈ స్థానిక ఇప్పుడు సచివాలయ సిబ్బంది వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. కానీ ఎవరు కూడా మాకు పైకి తెలియజేస్తున్నారో లేదో కూడా మాకైతే అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇంకా ఎక్కడో లోన ఏరియాలకు కూడా రోడ్డు వెళ్తున్నా సరే పక్కనే 2 కిలోమీటర్లు ఉన్నా మాకు రోడ్డు అవ్వట్లేదు. స్థానిక విఆర్ఓలు వస్తున్నారు, సెక్రటరీలు వస్తున్నారు, ఏఎన్ఎంలు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఏదైనా హఠాత్తుగా అంబులెన్స్ రమ్మంటే వాళ్ళు ఏమంటున్నారు, అయితే ఇప్పుడు రూట్ బాగాలేదయ్యా మీకు అంటున్నారు. దీనివల్ల చాలా బైకులు వెళ్తామంటే పేర్చులు అయిపోతున్నాయి. దీని కారణంగా మనం ప్రభుత్వం దీనికి తక్షణమే స్పందించి మాకు రోడ్డు తొందరగా వేయిస్తారని మా గ్రామస్తులంతా మేము కోరుకుంటూ తెలియజేసుకుంటాం.